మా ఆయన చాలా బాగోలేదు. 10 సంవత్సరాల నుంచి తాగేటోడు. ఒకరోజు యాక్సిడెంట్ అయింది. లైఫ్ చూసి ప్రార్థన చేసుకున్నాను. హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో ఉండేటోడు. ఐసీలో ఉన్నాడు. డాక్టర్ చెప్పాడు నమ్మకం లేదు, మీ దేవుడిని మీరు కొలుసుకోండి అని అన్నాడు. అంటే ప్రార్థన చేసుకున్నాను, దేవుడా నాకు నా బిడ్డకి అన్యాయం చేయొద్దేసి అని చెప్పి లైఫ్ చూసి ప్రార్థన చేసుకున్నాను. బెల్లంపల్లి లైఫ్ చూసి చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. చుట్టాలంతా పిలిచేసుకున్నాము. అంతలోకి పిలిచేసుకుంటే చాలా సీరియస్గా ఉంటే దేవుని చూసుకుని గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. ఎస్సీఆ విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాను. ఎస్సీఆ నా భర్తను ఎలాగ నువ్వు రక్షించు, నీకు సాక్ష్యం చెప్పుకుంటాను. బెల్లంపల్లి వెళ్ళి ప్రామిస్ లేనికి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను. గొప్పగా నేను దేవుని నమ్ముకుంటాను, నా భర్తను కూడా నమ్మిస్తానని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. నా భర్తను తీసుకొని వచ్చాను. ఆ ఫోటోలో ఉన్నది, ఆ ఫోటోలో ఉన్న చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. అంటే ఏం జరిగిందమ్మా? యాక్సిడెంట్ అయిందా? ఎట్లా ఎట్లా జరిగింది? తాగేసి పడిపోయాడు. 10 years నుంచి తాగేటోడు అమ్మా, పడిపోయాడు. ఆ యాక్సిడెంట్ కండిషన్ ఉంటే చాలా సీరియస్గా ఉన్నాడు. బండి మీద వెళ్తూ పడిపోయాడు. హాస్పిటల్లో డాక్టర్స్ ఏమన్నారు? చాలా సీరియస్గా ఉంది, మీ దేవుడిని కొలుసుకోండి, ప్రార్థన చేసుకొని. చాలా కష్టము. తీసుకొని వెళ్ళిపోయింది. చాలా సీరియస్ కండిషన్. ఎప్పుడు జరిగింది? 2 months అవుతుంది. 2 months అవుతుంది. 2 months బ్యాకే. ఓకే, ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు? భువనేశ్వరంలోని కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఓకే, డాక్టర్స్ మాది ఒడిశా భువనేశ్వరంలో జాయిన్ చేశారు. డాక్టర్స్ ఇంకా హోప్స్ లేదు, తీసుకొని తీసుకెళ్ళిపోమన్నారు. అమ్మా, మీ దేవునికి ప్రార్థన చేసి. మరి మీకు ఎట్లా తెలిసిందంటే? నేను లైవ్ చూసేదాన్ని. లైవ్ చూసేవాళ్ళు గట్టిగా ప్రార్థన చేసుకునేదాన్ని. తన హాస్పిటల్ ఉన్నప్పుడు లైవ్ లో ఏకీభవించారా? భువనేశ్వరం 50 days లైవ్ అయ్యేది, దానికి ప్రార్థన చేసుకునేది. 50 days లోనేనా అది జరిగింది? 1 month లోనే. చాలా సంవత్సరాల్లోనే బాగా అవడు. నువ్వు చంటి పిల్లల్లాగా చూసుకోవాలి. ఇంకా టాయిలెట్, వాష్రూమ్ అంతా బ్లడ్ వెళ్ళేది. అటువంటి వ్యక్తిని దేవుడు లేపాడు. 1 month లోనే మంచిగా అయిపోయాడు. ఎంత గొప్ప సాక్ష్యం! గట్టిగా చప్పట్లు కొడదాం. 1 year అవుతుంది అని అన్నాడు. 1 month లో నా భర్త బాగయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమని పేరున్నా. ఇప్పుడు సంతోషం. ఎవరు మిమ్మల్ని బాగు చేసింది? దేవుడు బాగు చేశాడు. అంటే మరణ పరకలోంచి మిమ్మల్ని దేవుడు లేపాడు. ప్రభుకి మహిమ కలుగునాక. ఇంకా ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం.